మధ్యప్రాచ్యంలో అయితే సంథింగ్ ఏదో జరుగుతుంది. ఇరాన్ మీద దాడి దిశగా అడుగులు పడుతున్నాయా? ప్రస్తుతం చూస్తే రకరకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్లైన్స్ ఇజ్రాయెల్కి, సౌదీ అరేబియాకి, దుబాయ్కి తన విమానాలని క్యాన్సిల్ చేసింది. అట్లాగే ఫ్రాన్స్ 2 ఫ్లైట్స్ దుబాయ్కి క్యాన్సిల్ చేసింది. బ్రిటిష్ ఎయిర్వేస్ దుబాయ్కి ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరోవైపున ఏదైతే ఈ కీలకమైనటువంటి ప్రాంతాలన్నిట్లలో కూడా సంథింగ్ ఏదో జరుగుతోందన్నటువంటి కాన్సెప్ట్ అయితే ప్రధానంగా కనబడుతోంది. ఇక్కడ ఇజ్రాయెల్ ఎయిర్ స్పేస్ దగ్గర అంతా కూడా ఎంటీ అయిపోవడం అన్నటువంటిది, అంటే మొత్తం ఖాళీ అయిపోయింది. అక్కడ ఇజ్రాయెల్ ఎయిర్ స్పేస్ కంప్లీట్లీ ఎంటీ చేయడంతో యుద్ధ వాతావరణం సంథింగ్ ఏదో జరుగుతుందన్నటువంటి సంకేతం మరింత ముదిరి పాకానబడింది. అదే సందర్భంలో అమెరికాకి సంబంధించినటువంటి ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద అటాక్ చేయబోతున్నాయి అన్నటువంటి ప్రచారం బాగా సీరియస్గా నడుస్తుంది. బ్రిటిష్ ఎయిర్వేసు, కేఎల్ఎం, ఎయిర్ ఫ్రాన్స్ వీళ్ళందరూ తమ ఫ్లైట్లు క్యాన్సిల్ చేస్తే, జర్మనీకి సంబంధించిన లుఫ్తాన్సా కూడా టెల్ అవీవ్, రియాద్కి తమ ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేయడం అన్నటువంటి తాజాగా జరిగినటువంటి పరిణామం. ఇంకొక వైపుని చూసుకుంటే అమెరికా అధ్యక్షుడు తన టూర్ని క్యాన్సిల్ చేసుకుని ఆగిపోవడం, వాస్తవంగా తన వీకెండ్లో వచ్చేటప్పటికి తన రెసిడెన్సీకి పోతాడు, లాగోలో ఉన్నటువంటి ఇంటికి. అక్కడికి కాకుండా వాషింగ్టన్లోనే ఉండిపోతున్నాడు అన్నటువంటి పరిణామం మరొక వైపున సీరియస్గా సంథింగ్ ఏదో జరుగుతుంది అన్నటువంటి సంకేతాన్ని అయితే ఇస్తుంది. ఓవరాల్గా ఇంకో పక్కన ఇరాన్ అధ్యక్షుడు ఎక్కడున్నాడో కనిపించకపోవడం, ఇవన్నీ కూడా కీలక పరిణామాలు.